సో మరో డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ను ప్రకటించిన అనంతరం అమర్ ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్ళింది. ప్రశాంత్ విజేతగా నిలవగానే ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో అమర్ ప్రశాంత్ అభిమానుల్లో చిన్న గొడవ మొదలైంది. అది కాస్త చినికి గాలివానలా మారింది. ఒకరినొకరు తోసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకుంటూ అసభ్య పదజాలంతో దుర్భాషలాడుకున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై దాడి చేసి అద్దాన్ని పగలగొట్టారు. మరోవైపు ఆదివారం అర్ధరాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి అమర్దీప్ బయటకు వస్తున్నాడని తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఆ వాహనాన్ని చుట్టుముట్టారు. కారు అద్దాలు పగలగొట్టి అమర్దీప్ ను బయటకు దిగమంటూ గొడవ చేశారు. దాదాపు అరగంట పాటు కారుపై దాడికి దిగారు. దీంతో కారులో ఉన్న అమర్ తల్లి, అతని భార్య, స్నేహితుడు భయభ్రాంతులకు గురయ్యారు. మమ్మల్ని వదిలేయండి అంటూ అమర్ తల్లి, స్నేహితులు చేతులు జోడించి వేడుకున్నా వారు వినలేదు. కారును పూర్తిగా ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియోస్ కి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. మరి ఇదే అంశం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, చెప్పండి. ప్రతిభ బిగ్ బాస్ స్టార్ మా టీవీ ఏదైతే నిర్వహించినటువంటి బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ సమయంలో కొంత గందరగోళం నెలకొందని మనం చెప్పుకోవచ్చు. విన్నర్ ను ప్రకటించే సమయంలో విపరీతంగా జనాలందరూ అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గరికి రావడం జరిగింది. అసలు ఎవరు విన్నర్ అవుతారు అంటే అమర్దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ఇరు వర్గాల అంటే ఇద్దరికి సంబంధించిన ఫ్యాన్స్ అక్కడికి రావడం జరిగింది. పల్లవి ప్రశాంత్ ను విన్నర్ గా ప్రకటించిన తర్వాత బయటికి వస్తున్న సమయంలో అభిమానులు గోల చేశారు. అక్కడ విపరీతంగా జనాలు రావడము, దాంతో పోలీసులు అదుపు చేయలేని పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అభిమానుల మధ్య అక్కడ కొంత గొడవ నెలకొంది, గొడవ జరిగింది. అమర్దీప్ బయటకు వస్తున్న సమయంలో అనేక మంది అభిమానులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. అడ్డుకున్న అభిమానులు అమర్దీప్ అభిమానులా లేకపోతే పల్లవి ప్రశాంత్ అభిమానులా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అయితే అమర్దీప్ ను అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి కారు కూడా కదలలేని పరిస్థితి ఉంది. ఇదే సమయంలో అటు నుంచి బస్సు రావడంతో అనేక మంది అక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా బస్సు మీద కూడా రాళ్ల దాడి చేయడం జరిగింది. బస్సు అద్దాలు పగిలిపోవడం జరిగింది. ఆ బస్సులో ఉన్నటువంటి వాళ్ళు కూడా కిందికి దిగి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి వచ్చినటువంటి జూబ్లీహిల్స్ పోలీసులు వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయడం జరిగింది. ప్రతిభ, సో ఈ నేపథ్యంలో ఎవరి మీదైనా కేసులు నమోదు చేశారా పోలీసులు? ప్రతిభ, ఇప్పటి వరకు అయితే కేసులు నమోదు చేసిన దాఖలాలు అయితే లేవు. రాత్రి 12 గంటల తర్వాత 12-12:30 మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. లాఠీచార్జ్ అయితే జరిగింది. ఎవరి మీద కేసు పెడతారా లేకపోతే కేసు పెట్టకుండా వదిలేస్తారా అనేది చూడాలి. రాత్రి ఆర్టీసీ బస్సుకు సంబంధించిన కండక్టర్, డ్రైవర్లు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరి దాని మీద ఏమైనా కేసు పెడతారేమో చూడాలి. ప్రతిభ. రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ.